రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటేనే ఒక అంతుచిక్కని రహస్యం. ఆయన వ్యూహాలే కాదు, ఆయన నివసించే భవనాలు కూడా అంతే మిస్టరీగా ఉంటాయి. ఇటీవల రష్యాలోని పుతిన్ నివాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్న వార్తల నేపథ్యంలో క్రెమ్లిన్ అధినేతకు ఉన్న అధికారిక, అనధికారిక నివాసాల గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. మాస్కో నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ రష్యా రాజకీయాలకు వెన్నెముక. ప్రపంచ దేశాల నేతలకు పుతిన్ ఇక్కడే ఆతిథ్యమిస్తారు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ కోటలో పుతిన్ రాత్రివేళల్లో బస చేయడం చాలా అరుదు. ఇది కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన ఓ నివాసంపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై మాస్కో చేస్తోన్న ఆరోపణలను కీవ్ ఖండించింది. ఈ పరిణామాలతో పుతిన్ వ్యక్తిగత భద్రత, ఆయన అధికారిక నివాసాలపై చర్చ మొదలైంది. రష్యా అధ్యక్షుడికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివాసాలు, ప్రైవేట్ ఎస్టేట్లు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నివాసాలు ఎప్పటికీ రహస్యమే. అయితే పుతిన్కు కొన్ని రహస్య ప్రాంతాల్లోనూ అనధికారిక భవనాలు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి గెలెండ్జిక్లోని పుతిన్ ప్యాలెస్. దీని గురించి 2021లో తొలిసారి బయటకు వచ్చింది. నల్ల సముద్ర తీరంలో ఉండే ఈ విశాల ప్రాంగణం చుట్టూ భారీ భద్రత ఉంటుందని సమాచారం. దీన్ని పుతిన్ తన వ్యక్తిగత అవసరాలు, షెల్ కంపెనీ నెట్వర్క్ కోసం వినియోగిస్తున్నట్లు గతంలో కొన్ని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఏకంగా $1 బిలియన్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రష్యాలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాల్లో ఇదొకటని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. అయితే ఇది పుతిన్ నివాసం కాదని క్రెమ్లిన్ పలుమార్లు వెల్లడించినప్పటికీ దీని చుట్టూ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రత ఉన్నట్లు పేర్కొన్నాయి. కొన్ని $1 మిలియన్ దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఇవేగాక బంకర్లు, కాటేజీలతో కూడిన ఓ రహస్య భద్రతా నెట్వర్క్ కూడా ఉందట. అత్యవసర సమయాల్లో పుతిన్ను తరలించేందుకు దట్టమైన అడవి మధ్యలో కాటేజీలు, భూగర్భ బంకర్లు, సొరంగ మార్గాలను కూడా రష్యా నిర్మించినట్లు సమాచారం.